హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ మ్యాజిక్. లాస్ట్ క్లాస్లో నంబర్ సిస్టమ్ పార్ట్ 1లో భాగంగా 25 బేసిక్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసాం. ఇప్పుడు 26 క్వశ్చన్ నుండి క్లాస్ని స్టార్ట్ చేద్దాం. ఈ క్లాస్ వినే ముందు పార్ట్ 1ని చూసి రండి, ఎందుకంటే పార్ట్ 1లో ఈ చాప్టర్ యొక్క అన్ని బేసిక్స్ పాయింట్స్ని కవర్ చేశాం. ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి ఈ క్లాస్ని షేర్ చేయండి. ఎందుకంటే ఈ నంబర్ సిస్టమ్ నుంచి FBOలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో 10+ క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలాగే SI మెయిన్స్లో 8 to 10 క్వశ్చన్స్ రావడం జరిగింది. అలాగే SI ప్రిలిమ్స్లో 4 మార్క్స్ వరకు రావడం జరిగింది. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఈ టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ అని అడగడం జరిగింది. ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్స్ అడుగుతారు, మెయిన్స్లో కూడా 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ క్లాస్లో వినడం వల్ల మనం ఇన్ని ఎగ్జామ్స్లో కవర్ చేసుకోవచ్చు. మళ్ళీ CGL, CHSL, NTPC, రైల్వే, గ్రూప్ D ఇవన్నిట్లో ఈ టాపిక్ నుండి కూడా క్వశ్చన్లు రావడం జరుగుతుంది. కాబట్టి టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఫర్ ద నంబర్ 1200, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్: టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. 1200 అనే సంఖ్యకు క్రింది వాటి విలువను కనుక్కోండి. మొత్తం కారణాంకాల సంఖ్య, కారణాంకాల మొత్తం, బేసి కారణాంకాల మొత్తం, సరి కారణాంకాల సంఖ్య ఎంతనో కనుక్కోవాలి. అయితే ఫస్ట్ ఈ 1200 యొక్క ఫ్యాక్టర్స్ని చూద్దాం. 1200 2 టేబుల్ తోటి 2 into 600 ఫ్యాక్టర్స్ని ఇట్లా కనుక్కోవాలి. 2 into 300, 2 into 150, 2 into 75, 5 తోటి చేయాలి. ఇప్పుడు 75 వచ్చింది. 5 into 5 1 = 5, 25 ఉంటుంది. 5 5 మళ్ళీ 5 3 మనకి ఇక్కడ ఏమొచ్చింది? 2 ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 4. 2 అనేది 4 టైమ్స్ వచ్చింది. అలాగే 5 అనేది 1 2 టైమ్స్ వచ్చింది. 2 5 power 2. అలాగే 3 అనేది 1 టైం వచ్చింది. కాబట్టి దీని యొక్క ఫ్యాక్టర్స్ అనేవి ఇవి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడు? ఈ ఫ్యాక్టర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత? మొత్తం కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు మన క్వశ్చన్లో 4 into 2 into 1. మనకు పవర్స్ ఏమున్నాయి? 4 2 1 ఉన్నాయి. మొత్తం కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు మనం వీటిని +1 యాడ్ చేయాలి. 4కు +1 యాడ్ చేస్తే 5 అవుతుంది. అలాగే 2కు +1 యాడ్ చేస్తే 3 అవుతుంది. అలాగే 1కి +1 యాడ్ చేస్తే 2 అవుతుంది. ఇప్పుడు 5 3 = 15. 15 into 2 ఏమవుతుంది? 30. మొత్తం కారణాంకాల సంఖ్య 30 అవుతుంది. ఇప్పుడు మనకు మొత్తం కారణాంకాల ఎగ్జాంపుల్ 2 power 3 into 2 power 4 into 3 power 2 ఉంది. దీనిలో మొత్తం కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు 3 ఉంది కాబట్టి 4 రాసుకోవాలి. అలాగే 2 ఉంది కాబట్టి 3 రాసుకోవాలి. 4 3 = 12 అవుతుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు 4 ఉంటే 5 రాసుకోవాలి, +1 యాడ్ చేయాలి. 2 ఉంటే 3 రాసుకోవాలి, 1 ఉంటే 2 రాసుకోవాలి. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 30. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్, ఇది క్లియర్గా చూద్దాం. మనకు ఈ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? 2 power 4 into 5 power 2 into 3 power 1. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 30. ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 2 power 4 ఉంది కానీ 2 power 0 + 2 power 1 + 2 power 2 + 2 power 3 + 2 power 4 ఇంటూ ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 వరకు రాసుకోవాలి. 5 power 0 + 5 power 1 + 5 power 2 ఇంటూ 3 power 0 + 3 power 1. సమ్ అన్నాడు కాబట్టి 2 power 0 + 2 power 1 + 2 power 2 + 2 power 3 + 2 power 4. ఎక్కడ వరకు? ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 వరకు రాయాలి. అలాగే మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ 5 power 0 + 5 power 1 + 5 power 2. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 వరకు. అలాగే 3 power 0 + 3 power 1. 2 power 0 అంటే 1 + 2 power 1 అంటే 2. 2 square అంటే 4. 2 cube అంటే 8. 2 power 4 అంటే 16 ఇంటూ 5 power 0 అంటే 1. 5 power 1
5. 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ 3 పవర్ 0 అంటే 1, 3 పవర్ 1 అంటే 1. ఇవి యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? 1 + 2 3, 3 + 4 7, 7 8 ఏమవుతుంది? 13 అవుతుంది. 7 8 14 అవుతుంది. 7 + 8 15, 15 + 16 చేస్తే మనకు ఇది 31 వస్తుంది. అలాగే 6 31, ఇది కూడా 31 ఇంటూ 4. ఇప్పుడు మనం 31 స్క్వేర్ వేసుకోవాలి. 31 ఇంటూ 31 ఇంటూ 4 చేస్తే మనకు సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ వస్తుంది. 31 ఇంటూ 31, 3 1 3, 3 3 9. 31 స్క్వేర్ ఏమో 961 ఇంటూ 4 చేయాలి. ఈక్వల్ టు 4 1 4, 4 6 24, 2, 4 9 36, 37, 38. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చింది? 38. కాబట్టి సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఏమవుతుందంటే 3844 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ 30, సెకండ్ ఆన్సర్ 3844. నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఆడ్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు ఇదేంటి? టోటల్, దీని కారణాంకాలు ఇన్ని వచ్చాయి. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమో 30. ఈ 30లో కొన్ని ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకు అడిగింది ఏంటి? ఆడ్ ఫ్యాక్టర్స్. కాబట్టి ఇందులో ఆడ్ నెంబర్స్ ఏమన్నా చూసుకోవాలి. 5 3 అనేది ఆడ్ నెంబర్. కాబట్టి 5 పవర్ 2 ఉంది. ఈ 2ని +1 యాడ్ చేస్తే 3 వస్తుంది. అలాగే 3 పవర్ 1 ఉంది. 1కి +1 యాడ్ చేస్తే 2 వస్తుంది. 3 ఇంటూ 2 చేస్తే మనకు 6 వస్తుంది. సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి? 6 అవుతుంది. అలాగే నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ 6. నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నాడు. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమో 30. ఇందులో ఆడ్ ఫ్యాక్టర్స్ 24 అయితే 6 అయితే ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయి? 24 వస్తాయి. ఎందుకంటే ఆడ్ ఫ్యాక్టర్ ప్లస్ ఈవెన్ ఫ్యాక్టరే టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కాబట్టి ఈవెన్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే కూడా దీనిలాగానే ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది. 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 2 ఇంటూ 3 పవర్ 1 ఉంది. ఇప్పుడు ఈవెన్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలన్నప్పుడు ఈ 4ని ఈవెన్ నెంబర్ ఇంట్లో ఏది? 2. కాబట్టి 4ని అలాగే ఉంచాలి. 4 ఇంటూ 2కి +1 యాడ్ చేస్తే 3 ఇంటూ 3కి +1 యాడ్ చేస్తే ఈ 3 పవర్ 1కి +1 యాడ్ చేస్తే 2 అవుతుంది. 4 3 12, 12 ఇంటూ 2 24 అవుతుంది. ఇది ఎలా అంటే ఈవెన్ ఫ్యాక్టర్ అన్నాడు. 2 పవర్ 4 ఉంది. ఇక్కడ 4కు ఈవెన్ నెంబర్ 2 కాబట్టి ఈ 4 అలాగే ఉంచాలి, దీన్ని చేంజ్ చేయొద్దు. ఇక్కడ 5 పవర్ 2 ఉంది. 5 ఆడ్ నెంబర్, 3 కూడా ఆడ్ నెంబర్ కాబట్టి ఈ 2కి 1 యాడ్ చేస్తే 3 అవుతుంది. మళ్ళీ 1కి 1 యాడ్ చేస్తే 2 అవుతుంది. ఇదేమొస్తుంది? ఇప్పుడు 24 వస్తుంది. కాబట్టి ఈ రెండింటి ప్లస్ చేసినప్పుడు మనకు 30 వస్తుంది. ఈ 30 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇందులో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు మనం 2 పవర్ 4 ఉంటే 2 పవర్ 0 + 2 పవర్ 1 + 2 పవర్ 2 + 2 పవర్ 3 + 2 పవర్ 4 రాసుకోవాలి. ఇంటూ మళ్ళీ 5 పవర్ 3 ఉంది, 2 ఉంది. 5 పవర్ 0 + 5 పవర్ 1 + 5 పవర్ 2 రాసుకోవాలి. దీన్ని మల్టిపుల్ చేస్తే మనకు ఇంత వస్తుంది. ఇది టోటల్ ఈ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్. మళ్ళీ నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మనం ఓన్లీ ఆడ్ నంబర్స్ తీసుకోవాలి. ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఆడ్ నంబర్స్ తీసుకోవాలి. 5 పవర్ 3 ఇంటూ 2 ఉంది కాబట్టి ఇక్కడ 3 ఇంటూ 2. అలాగే నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఈవెన్ నెంబర్ యొక్క పవర్ని చేంజ్ చేయకుండా అట్లని రాసుకోవాలి. మళ్ళీ ఆడ్ నెంబర్స్ని చేంజ్ చేయాలి. ఆడ్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు ఓన్లీ ఆడ్ తీసుకోవాలి. ఈవెన్ అడిగినప్పుడు ఈవెన్ మరియు ఆడ్ రెండు తీసుకోవాలి, కానీ ఈవెన్ ఫ్యాక్టర్లో చేంజ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ఆన్సర్ 24 అవుతుంది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే A30, B 3844, C3 ఆప్షన్ 4 అనేది అవుతుంది. మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత? 30. కారణాంకాల మొత్తం 3844. బేసి కారణాంకాల సంఖ్య ఎంత? 60. సరి కారణాంకాల సంఖ్య ఎంత? 24. అయితే ఈ క్వశ్చన్ని మనకు ఇండివిజువల్గా సపరేట్ అడగడం జరుగుతుంది. ఇలా కంబైన్డ్గా కాకుండా, కంబైన్డ్గా అడిగినా కూడా A B C D జతపరచుల్లో అడిగి 30 3844 6 24 జతపరచు అని అడగడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ A, సెకండ్ వన్ B, థర్డ్ వన్ C, ఫోర్త్ వన్ D అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా కూడా అడగడం జరుగుతుంది. అయితే
2^4 ఇంటూ 5² ఇంటూ 3^1 అనేది రావడం జరిగింది. ఇప్పుడు బేసిక్ కారణాంకాల సంఖ్య సరి కారణాంకాల సంఖ్య అయింది. ఇప్పుడు బేసిక్ కారణాంకాల మొత్తం అడిగినప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఈ మొత్తం అనేది మన క్వశ్చన్లు వేయలే కానీ మనం నేర్చుకుందాం. బేసిక్ కారణాంకాల మొత్తం ఇక్కడ బేసిక్ కారణాంకాల మొత్తం అన్నప్పుడు ఇక్కడ బేస్ సంఖ్యలు ఏమున్నాయి? 5² ఇంటూ 3^1 ఉన్నాయి. కాబట్టి బేస్ సంఖ్యల్ని 5^0 ప్లస్ 5^1 ప్లస్ 5^2 రాసుకోవాలి. ఇంటూ 3^0 ప్లస్ 3^1 రాసుకోవాలి. 5^0 అంటే 1, 5^1 అంటే 5 ప్లస్ 5² అంటే 25, 3^0 అంటే 1 ప్లస్ 3^1 అంటే 1. ఇదేమవుతుంది మనకు 31 అవుతుంది. ఇదేమవుతుంది మనకు 4 అవుతుంది. 4 ఇంటూ 31 చేస్తే 4 1 4, 4 3 12, 124 అనేది బేసిక్ కారణాంకాల మొత్తం అవుతుంది. అదే సరి కారణాంకాల మొత్తం అడిగినప్పుడు ఏం చేయాలో చూద్దాం. సరి కారణాంకాల మొత్తం అడిగినప్పుడు ఈ ఫస్ట్ సరి బేసి అడిగినప్పుడు ఓన్లీ బేసి మాత్రమే తీసుకోవాలి. సరి అడిగినప్పుడు టోటల్ ఇంతకు ముందులాగానే అన్నీ తీసుకోవాలి. కానీ 2^4 ఉంది కదా, మనం ఫస్ట్ 2^0 రాయకుండా డైరెక్ట్ ఇక్కడ 0 రాసినాం, 0 రాయకుండా డైరెక్ట్ 2^1 ప్లస్ 2^2 ప్లస్ 2^3 ప్లస్ 2^4 రాయాలి. ఇంటూ 5^0 ప్లస్ 5^1 ప్లస్ 5^2 రాసుకోవాలి. ఇంటూ 3^0 ప్లస్ 3^1 రాసుకోవాలి. అయితే ఇక్కడ 2^0 ఎందుకు రాసుకోవద్దంటే 2^0 ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ 1 అనేది ఆడ్ నెంబర్ అవుతుంది కాబట్టి మనం దాన్ని రాసుకోకుండా డైరెక్ట్గా ఇట్లా రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సరి సంఖ్య ఇక్కడ సరి కారణాంకాల మొత్తం అన్నప్పుడు సరి సంఖ్య 2^4 ఉంది. ఇందులో మొత్తంలో సరి సంఖ్య 2 ఒకటే కాబట్టి 2^4 ఉంది. ఇక్కడ దాన్ని సరి సంఖ్య ఏది ఉంటే దానికి 0 రాసుకోవాలి. బేస్ సంఖ్యలకు రాసుకోవచ్చు. సరి సంఖ్యకు రాసుకోకుండా 2^1 ప్లస్ 2^2 ప్లస్ 2^3 ప్లస్ 2^4 అనేది డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇది బేసిక్ కారణాంకాలకు ఇట్లా ఈ మెథడ్, సరి కారణాంకాలకు ఈ మెథడ్. ఇప్పుడు బేసిక్ కారణాంకాలు ప్లస్ ఈ సరి కారణాంకాలు కలిపితే మనకు 3844 వస్తుంది. ఇది మొత్తం కారణాంకాల మొత్తం కాబట్టి ఇవి ఈ 4 ప్లస్ ఈ 2 మొత్తం ఈ 6 మెథడ్లు గుర్తుపెట్టుకోండి. ఈ 6 మెథడ్ల నుంచి గ్యారంటీగా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 120 న్యాచురల్ నంబర్స్. మొదటి 120 సహజ సంఖ్యల మొత్తం ఎంత? ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ నేర్చుకుందాం. ఫస్ట్ n సహజ సంఖ్యల మొత్తం. ఫార్ములా వచ్చేసి n ఇంటూ n ప్లస్ 1/2. ఫస్ట్ n సహజ సంఖ్యల వర్గాల మొత్తం అడిగినప్పుడు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అనేది ఫార్ములా. ఫస్ట్ n సహజ సంఖ్యల గణాల మొత్తం అడిగినప్పుడు ఫార్ములా n² ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4, లేదా దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు, n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఎక్స్పాండ్ చేస్తే n² అవుతుంది, n ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. ఈ రెండు సేమ్. అయితే ఈ 3 ఫార్ములాలు మనం నోట్స్లో రాసుకోండి. ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ n సహజ సంఖ్యల మొత్తం. సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నంబర్స్. ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ మొత్తం అడిగినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. వర్గాల మొత్తం అడిగినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. గణాల మొత్తం అడిగినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. మొదటి 120 సహజ సంఖ్యల మొత్తం ఎంత? ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 120 న్యాచురల్ నంబర్స్. దీనికి ఫార్ములా ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్కి ఫార్ములా ఏమిటి? n ఇంటూ n ప్లస్ 1/2.
ఇక్కడ n యొక్క వాల్యూ ఎంత 120. 120 ఇంటూ 120 ప్లస్ 1/2. 2 1s 2 60s. 60 ఇంటూ 121. ఇప్పుడు 6 1s 6. 6 2s 12. 1 ఉంటుంది. 6 1s 6. 6 ప్లస్ 1 7. 0కి 0. 7260 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే మొదటి n సహజ సంఖ్యల మొత్తం అడిగినప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా రావడం జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతాడు. 5 యొక్క ఫస్ట్ 10 మల్టిపుల్స్ యొక్క మొత్తాన్ని కనుక్కోమంటాడు. అంటే 5 10 15 ప్లస్ 25. సో ఇట్లా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో 5 కామన్ తీస్తే మనకు మళ్ళీ 1 2 3 4 సో 10 అవుతుంది. ఇప్పుడు ఇది చేసిన మనకు దీంట్లో నుంచి మొదటి n సహజ సంఖ్యల మొత్తం మనకు సాల్వ్ చేయొచ్చు. n ఇంటూ n ప్లస్ 1/2. ఇక్కడ టోటల్ n ఎంత 10. 10 ఇంటూ 10 ప్లస్ 1 11/2. 2 1s 2 5s. అయితే ముందర 5 ఉంది కాబట్టి ఇంకొక 5 రాసుకోవాలి. 25 ఇంటూ 11 మనకు 275 వస్తుంది. కాబట్టి ఆన్సర్ 275 అవుతుంది. 5 యొక్క మొదటి 10 గుణిజాల మొత్తం అడిగినప్పుడు లేదా 7 యొక్క మొదటి 10 గుణిజాల మొత్తం 7 యొక్క మొదటి 20 గుణిజాల మొత్తం అడిగినప్పుడు ఇట్లా ముందర కామన్ తీసుకుంటే మళ్ళీ లోపల మనకు 1 2 3 4 ప్లై అని మొదటి n సహజ సంఖ్యల మొత్తమే రావడం జరుగుతుంది. కాబట్టి అవి కూడా కొన్ని జాగ్రత్త అబ్జర్వ్ చేసుకొని కామన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద ఫస్ట్ 30 న్యాచురల్ నంబర్స్. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్. మొదటి 30 సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్. వర్గాల మొత్తానికి ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఇక్కడ n యొక్క వాల్యూ 30 కాబట్టి ఇక్కడ 30 సబ్స్టిట్యూట్ చేయాలి. 30 ఇంటూ n అంటే 30 ప్లస్ 1 31 ఇంటూ 2 ఇంటూ 30 60. 60 ప్లస్ 1 61 డివైడెడ్ బై 6. 6 1s 6 5s మనకు 5 ఇంటూ 31 ఇంటూ 61 చేయాలి. 5 ఇంటూ 1 చేస్తే మనకు 5 వస్తుంది. యూనిట్ డిజిట్లో 5 ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్. కాబట్టి ఇది కాదు ఇది కాదు. ఆప్షన్ ఏ అన్నా ఆప్షన్ డి అన్నా మన ఆన్సర్ అవుతుంది. టైం లేనప్పుడు ఇలానే షార్ట్కట్గా చేసుకోవచ్చు. ఫస్ట్ 5 1s 5. 5 3s 15. 155 ఇంటూ 61. నేను ఇప్పుడు సాల్వ్ చేస్తే 155. 6 5s 30. 3 ఉంటుంది. 6 5s 30 ప్లస్ 33. 6 1s 6 7 8 9. 5 5 4 9. 9 4 55 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ 40 న్యాచురల్ నంబర్స్. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ సో 40 క్యూబ్. మొదటి 40 సహజ సంఖ్యల గణాల మొత్తం ఎంత? 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 40 క్యూబ్. దీనికి గణాల మొత్తానికి ఫార్ములా n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 లేదా n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఇదే ఈజీగా సాల్వ్ అవుతుంది. కాబట్టి 40 n అంటే 40. 40 ఇంటూ 40 ప్లస్ 1 41 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 40 ఇంటూ 40 స్క్వేర్ అంటే ఇంటూ 41 ఇంటూ 41 డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4. 40 స్క్వేర్ అంటే మనకు 1600. 4 1s 4 10s 40 ఇంటూ 100 వేస్తే మనకు 400 వస్తుంది. ఇంటూ 41 స్క్వేర్. 41 స్క్వేర్ 4 1s 4 4 4s 16. 1 8 16 81 అవుతుంది. ఈ 1681ని మనం 4 తోటి మల్టిపుల్ చేయాలి. 4 ఇంటూ 1
4. మనకు యూనిట్ డిజిట్లో 4 ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి టోటల్ మల్టిప్లికేషన్ ఏమవుతుంది? 672400. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Evaluate the sum of the series 51 plus 52 plus 53 so on 150. కింది శ్రేణి యొక్క మొత్తం విలువ ఎంత? 51 plus 52 plus 53 so on 150. అయితే మనకు ఫార్ములా ఏముంటుందంటే ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ యొక్క ఫార్ములా మాత్రమే n ఇంటూ n ప్లస్ 1/2. కానీ మనకి ఇక్కడ 51 నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి మనం ఈ ఫార్ములా యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ 150 అంటే 1 నుంచి 150 వరకు మనం ఈ ఫార్ములా పెట్టి సాల్వ్ చేయొచ్చు. అలాగే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ 50. 1 నుంచి 50 వరకు కూడా మనం ఈ ఫార్ములా పెట్టి సాల్వ్ చేయొచ్చు. అంటే 150 వరకు కూడా సాల్వ్ చేయొచ్చు, 50 వరకు కూడా సాల్వ్ చేయొచ్చు. మనకు 51 నుంచి 150 అడిగాడు కాబట్టి ఈ 1 నుంచి 150 టోటల్ ఉంటాయి. ఇందులో నుంచి 1 నుంచి 50 ఈ 50 ఇక్కడ మధ్యలో 50 వస్తుంది. ఈ 50 వరకు తీసేస్తే మనకు రిమైనింగ్ అనేది 51 నుంచి 150 వరకు ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ 1 నుంచి 150 కనుక్కోవాలి, సమ్ ఎక్స్ నెంబర్ వస్తుంది. మళ్ళీ 1 నుంచి 50 కనుక్కోవాలి, సమ్ వై నెంబర్ వస్తుంది. ఈ ఎక్స్ మైనస్ వై చేస్తే మనకు 51 నుంచి 150 వరకు వచ్చిన టోటల్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అట్లా చేస్తే మనం దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ 1 నుంచి 150 వరకు చేద్దాం. n ఇంటూ n ప్లస్ 1/2. ఇప్పుడు n అంటే 150 ఈక్వల్ టు 150 ఇంటూ n ప్లస్ 1 అంటే 151 డివైడెడ్ బై 2. 2 1s 2 75 151 ఇంటూ 75. దీన్ని ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 151 ఇంటూ 75. 5 1s 5, 5 5s 25, 5 1s 5, 5 ప్లస్ 2 7, 7 1s 7, 7 5s 35, 3 ఉంటుంది. 7 1s 7, 10 అవుతుంది. 5 12 1 12 ప్లస్ 1 13. ఏమొచ్చింది మనకు 11325 అనేది రావడం జరిగింది. ఇప్పుడు 1 నుంచి 15 వరకు వేయాలి. 1 ప్లస్ 2 ప్లస్ సో ఆన్ ప్లస్ 50. ఇక్కడ n యొక్క వాల్యూ 50 కాబట్టి n ఇంటూ n ప్లస్ 1లో n యొక్క వాల్యూ 50. 50 ప్లస్ 1 51 డివైడెడ్ బై 2. 2 1s 2 25. 51 ఇంటూ 25 చేస్తే మనకు 25 ఇంటూ 1 25 2 ఉంటుంది. 25 ఇంటూ 5 125. 125 ప్లస్ 2 127. దీన్ని ఇందులో నుంచి తీసేస్తే 11325 నుంచి 1275 తీసేస్తే 5 నుంచి 5 తీస్తే 0. 12 నుంచి 5 తీస్తే 7 తీస్తే 5. 2 నుంచి 2 తీస్తే 0. 11 నుంచి 1 తీస్తే 10. 10050 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా సేమ్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ ఆఫ్ స్క్వేర్స్ 20 స్క్వేర్ ప్లస్ 21 స్క్వేర్ ప్లస్ 22 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్. క్రింది వర్గాల శ్రేణి యొక్క మొత్తం ఎంత? 20 స్క్వేర్ ప్లస్ 21 స్క్వేర్ ప్లస్ 22 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్. ఇంతకు ముందులా సేమ్ అలానే సాల్వ్ చేయాలి. ఫస్ట్ 1 నుంచి 40 వరకు చేయాలి. దీని నుంచి మనం 1 నుంచి 19 వరకు తీసేస్తే మనకు 21 నుంచి 40 వరకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఫార్ములా వచ్చేసి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఫస్ట్ మనకు n ఈజ్ ఈక్వల్ టు 40 ఎందుకంటే 1 నుంచి 40 వరకు చేద్దాం. ఫస్ట్ 40 ఇంటూ n ప్లస్ 1 40 ప్లస్ 1 41. 2n అంటే 2 ఇంటూ 40 80. 80 ప్లస్ 1 81 డివైడెడ్ బై 6. 3 2s 6, 3 2s 6, 21 ఉంటుంది. 3 7s 21, 2 1s 2 20s. మనకు 20 ఇంటూ 41 ఇంటూ 27 మిగులుతుంది. ఇప్పుడు 41 ఇంటూ 27 చేద్దాం.
41 into 27. 7 1 the 7. 7 4 the 28. 41 into 2, 82. 7 0 1. 8 plus 2 10. 10 plus 1 11. దీన్ని ఇంటూ 20 చేయాలి కాబట్టి ఇంటూ 2 చేద్దాం ఫస్ట్. 7 2 the 14. ఇది 11 into 2 22. 22140 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 22140 అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం 1 నుంచి 19 వరకు చేయాలి. 1 నుంచి 19 వరకు చేస్తే ఈ టోటల్ నుంచి తీసేస్తే మనకు రిమైనింగ్ అనేది 20 నుంచి 40 స్క్వేర్ వరకు వస్తుంది. కాబట్టి ఇక్కడ n ఈక్వల్ టు 19 అవుతుంది. n ఈక్వల్ టు 19 సబ్స్టిట్యూట్ చేస్తే 19 into 19 plus 1 20. 19 2 the 38. 38 plus 1 39 divided by 6. 3 2 the 3 1 the 3 3 the 2 1 the 2 10 the మనకు 19 into 13 into 10 వస్తుంది. ఇక్కడ మనం 19 into 13 చేద్దాం ఫస్ట్. 13 into 9 117 11 ఉంటుంది. 13 into 1 13. 13కు 11 యాడ్ చేస్తే మనకు 24 వస్తుంది. 0కి 0 2470 రావడం జరిగింది. కాబట్టి ఇలా 2470 దీని నుంచి తీసేద్దాం. 0 14 నుంచి 7 పోతే 7 మళ్ళీ 10 ఉంటుంది. 10 నుంచి 4 పోతే 6 20 ఉంటుంది. 21 ఉంటుంది. 21 నుంచి 2 తీస్తే 19. 19670 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీని నుంచి ఇది ఎందుకు తీసేయాలంటే ఇది 1 నుంచి 40 వరకు చేసాం. మనకు కావాల్సింది 20 నుంచి 40 వరకు. కాబట్టి 1 నుంచి 19 వరకు దీని నుంచి తీసేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ ద సమ్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ క్యూబ్స్ 11 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ప్లస్ 13 క్యూబ్ ప్లస్ సో ఆన్ 20 క్యూబ్. క్రింది గణాల శ్రేణి యొక్క మొత్తం ఎంత? 11 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ప్లస్ 13 క్యూబ్ ప్లస్ 20 క్యూబ్. ఫస్ట్ 1 నుంచి 20 క్యూబ్ వరకు చేద్దాం. తర్వాత దీని నుంచి 1 నుంచి 10 క్యూబ్ని మైనస్ చేస్తే మనకు వచ్చేది 11 క్యూబ్ నుండి 20 క్యూబ్. ఫస్ట్ది క్యూబ్కి ఫార్ములా n into n plus 1 by 2 హోల్ స్క్వేర్. ఇక్కడ n యొక్క వాల్యూ ఎంత? ఫస్ట్ 20. 20 into 21 by 2 whole square. 2 1 the 2 10 the 10 square into 21 square. 10 square అంటే 100. 21 square అంటే 441. మనకు వచ్చేది 44100. దీని నుంచి మనం 1 నుంచి 9 క్యూబ్ని 10 క్యూబ్ని తీసేయాల్సి ఉంటుంది. ఇక్కడ n యొక్క వాల్యూ 10 కాబట్టి n అంటే 10. 10 plus 1 11 by 2 whole cube. 2 1 the 2 5 the 5 into 11 55 the whole square. 5 into 11 55. 55 స్క్వేర్ ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. 55 స్క్వేర్ ఈక్వల్ టు 55 into 55. ఇప్పుడు మనకు 55 స్క్వేర్ కనుక్కోవాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 5 ఉంది. 5కి నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? మనకు 6 వస్తుంది. 5 6 30. 5 స్క్వేర్ అంటే 25. 30 25 అనేది 55 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 25 స్క్వేర్ అడిగాడు అనుకోండి. 2కి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 3. 2 3 6. 5 స్క్వేర్ ఎంత? 25. 625 అనేది 25 యొక్క స్క్వేర్ అవుతుంది. అలాగే 35 స్క్వేర్ అడుగుతున్నాడు అనుకోండి. 3కి నెక్స్ట్ వాల్యూ ఎంత? 4. 3 4 12. 5 స్క్వేర్ అంటే 25. 12 25 అనేది 35 యొక్క స్క్వేర్ అవుతుంది. ఇది ట్రిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ టోటల్ నెంబర్ నుంచి 3025 తీసేయండి. 10 నుంచి 5 పోతే 5. ఇక్కడ 9 ఉంటుంది. 9 నుంచి 2 పోతే 7. మళ్ళీ 0. మనకు 41075 అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనకు 75 లాస్ట్ ఇయర్నే ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ సేవ్స్ 1 on first day, 2 on second day,
3 rupees on third day, and so on up to 365 days. Find its total savings at the year. ఒక వ్యక్తి మొదటి రోజు ₹1, రెండవ రోజు ₹2, మూడవ రోజు ₹3, నాలుగవ రోజు ₹4, 365 రోజుల వరకు పొదుపు చేసిన ఏడాది చివరి అతని వద్ద గల మొత్తం సొమ్ము ఎంత? ఒక పర్సన్ ఏం చేస్తాడంటే ఫస్ట్ రోజు ₹1 సేవ్ చేస్తాడు, సెకండ్ రోజు ₹2, థర్డ్ రోజులో ₹3, ఫోర్త్ డే ₹4, సో ఆన్ 365th రోజు 365 రూపీస్ సేవ్ చేస్తాడు. మనకు టోటల్ అతను సేవ్ చేసిన సొమ్ము ఎంత అని అడగడం జరిగింది. ఇది ఏమవుతుందంటే ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ యొక్క టోటల్కి సమానం అవుతుంది. కాబట్టి n ఇంటూ n+1/2 అనేది ఫార్ములా. n యొక్క వాల్యూ 365 ఇంటూ 365 + 1 366 డివైడెడ్ బై 2. 2 1s 2, 16 ఉంటుంది. 2 8s 16, మళ్ళీ 6 ఉంటుంది. 2 3s 16. 365 ఇంటూ 183 చేస్తే మనకు 66795 అనేది రావడం జరుగుతుంది. 66795 రావడం జరుగుతుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ when 25 is multiplied by sum of the first 30 natural numbers. 25 ఒకటి మొదటి 30 సహజ సంఖ్యల మొత్తం ఎంత? అంటే 25 కామన్ తీస్తే మనకు 1 + 2 + 3 + సో ఆన్ +30 వస్తుంది. ఇక్కడ ఇదేమవుతుంది, n న్యాచురల్ నంబర్స్ యొక్క ఫార్ములాకు సమానం అవుతుంది. n ఇంటూ n+1/2. n యొక్క వాల్యూ ఎంత? 30. 25 ఇంటూ n అంటే 30, n+1 అంటే 31 డివైడెడ్ బై 2. 2 1s 2, 15s మనకు 25 ఇంటూ 15 ఇంటూ 31 చేస్తే మనకు ఆన్సర్ అనేది 11625 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 12 times the sum of the first 20 natural numbers. 12 ఒకటి మొదటి 20 సహజ సంఖ్యల మొత్తం ఎంత? క్వశ్చన్లో ఇది ఏమి ఇవ్వడు, మనమే ఇది కనుక్కోవాలి. ఇంతే అడుగుతాడు. మొదటి 12 యొక్క మొదటి 20 సహజ సంఖ్యల యొక్క మొత్తం ఎంత? అయితే 12 కామన్ ఇస్తే మనకు 1 + 2 + 3 + సో ఆన్ +20 అనేది రావడం జరుగుతుంది. అయితే 12 ఇంటూ n ఇంటూ n+1/2 ఫార్ములా కాబట్టి n యొక్క వాల్యూ 20, n+1 అంటే 21/2. 2 1s 2, 10s. 12 ఇంటూ 1 12, 1 మిగులుతుంది. 12 2s 24, 24 + 1 25 ఇంటూ 10 2520 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Find the total number of even numbers and odd numbers that exist from 1 to 400. 1 to 400 వరకు గల సరి సంఖ్యల సంఖ్య మరియు బేస్ సంఖ్యల సంఖ్య కనుగొను. ఇక్కడ 400 అనేది సరి సంఖ్య. n సరి సంఖ్య అయినప్పుడు మనం సరి సంఖ్యల సంఖ్య అడిగినప్పుడు n/2 చేయాలి. అలాగే n సరి సంఖ్య అడిగినప్పుడు బేస్ సంఖ్యల సంఖ్య కూడా ఫార్ములా n/2. ఇక్కడ 400 కాబట్టి 400 అనేది సరి సంఖ్య. ఇక్కడ 400 సరి సంఖ్య ఇచ్చినప్పుడు సరి సంఖ్యల సంఖ్య అడిగినా బేస్ సంఖ్యల సంఖ్య అడిగినా మనకు ఆన్సర్ అనేది n/2 అవుతుంది. ఇప్పుడు n యొక్క వాల్యూ ఎంత? 400. 400/2 చేస్తే మనకు 200 వస్తుంది. సరి సంఖ్య అయినా 200, బేస్ సంఖ్య అయినా 200. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఒక నోట్ లాగా రాసుకోండి. ఏంటంటే n సరి సంఖ్య అయినప్పుడు సరి సంఖ్యల సంఖ్య లేదా బేస్ సంఖ్యల సంఖ్య ఏది అడిగినా ఫార్ములా వచ్చేసి n/2. ఇక్కడ 400 సరి సంఖ్య కాబట్టి మనం n/2 అనేది చేయాల్సి. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Find the total number of even numbers and odd numbers that exist from 1 to 137. 1 to 137 వరకు గల సరి సంఖ్యల సంఖ్య మరియు బేస్ సంఖ్యల సంఖ్య కనుక్కోను. ఇక్కడ 137 అనేది ఆడ్ నంబర్. ఇప్పుడు n ఆడ్ నంబర్ అయినప్పుడు మనకు ఫార్ములా వచ్చేసి
సరి సంఖ్యలు అడిగినప్పుడు n-1/2. అదే బేసి సంఖ్యల సంఖ్య అడిగినప్పుడు n+1/2. ఇక్కడ n యొక్క వాల్యూ ఎంత? 137. మనకు సరి సంఖ్యల సంఖ్య కావాలి. 137 - 1/2 = 136/2 చేస్తే మనకు 68 వస్తుంది. అదే బేస్ సంఖ్యల సంఖ్య అడిగితే 137 + 1/2 = 138/2 = 69 వస్తుంది. సరి సంఖ్యల సంఖ్య 68, బేస్ సంఖ్యల సంఖ్య 69. ఇక్కడ బేసి సంఖ్య ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సరి సంఖ్యలు అడిగినప్పుడు n-1/2 చేయాలి, బేస్ సంఖ్యలు అడిగినప్పుడు n+1/2 చేయాల్సి ఉంటుంది. ఈ ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోకుండా కూడా మనం ఈజీగా చేయొచ్చు. అదేటనో చూద్దాం. 1 నుంచి 137 వరకు గల సరి సంఖ్యల సంఖ్య అన్నాడు. 137 అనేది బేసి సంఖ్య. మనకు సరి సంఖ్య ఎప్పుడు వస్తుంది? 136 అనేది సరి సంఖ్య. కాబట్టి దీనికన్నా ముందున్న నంబర్ సరి సంఖ్య అవుతుంది. కాబట్టి దాన్ని /2 చేస్తే మనకు 68 వస్తుంది. అదే 137 అనేది బేసి సంఖ్య. కాబట్టి 1 నుంచి 137 అన్నాడు. కాబట్టి 137 మనం పట్టాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేస్తే 138 అవుతుంది. 138/2 చేస్తే 69 అవుతుంది. 69 అనేది బేసి సంఖ్యల సంఖ్య. సరి సంఖ్యల సంఖ్య అన్నప్పుడు దీని నుంచి ఒకటి తీసేసి /2 చేయాలి. బేస్ సంఖ్యల సంఖ్య అన్నప్పుడు దీనికి ఒకటి కలిపి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 137 బేసి సంఖ్య. మనకు సరి సంఖ్యలు అడిగాడు కాబట్టి 136 సరి సంఖ్య ఉంటాయి కాబట్టి /2 చేయాల్సి ఉంటుంది. బేస్ సంఖ్యలు అంటే 137 కూడా బేస్ సంఖ్య కాబట్టి మనం ఈ నెంబర్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి +1 యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. Find the total count of the odd numbers that lie between 200 and 355. 200 నుంచి 355 వరకు గల బేసి సంఖ్యల సంఖ్య ఎంత? మనకు ఫస్ట్ 1 నుంచి 355 వరకు గల బేసి సంఖ్యలు కనుక్కోవాలి. దీని నుండి ఇంతకుముందు క్వశ్చన్ లాగా దీని నుంచి 1 to 199 వరకు గల బేసి సంఖ్యల సంఖ్య కనుక్కొని మైనస్ చేస్తే మనకు టోటల్గా 200 నుంచి 355 వరకు వస్తుంది. అంటే ఫస్ట్ 1 నుంచి 355 వరకు చేస్తాం. దీని నుంచి 1 నుంచి 355 వరకు చేస్తే మనకు టోటల్గా బేసి సంఖ్యల సంఖ్య అనేది n+1/2 అనేది మనకు తెలుసు. ఇది టోటల్ అవుతుంది 1 నుంచి 355. కానీ మన క్వశ్చన్లో అడిగింది 200 నుంచి 355. కాబట్టి మనం ఈ ఇంతకన్నా ముందున్న 199ని తీసేయాలి. 199 వరకు ఎన్ని ఉన్నాయో అవి తీసేస్తే మనకు రిమైనింగ్ అనేవి 200 నుంచి 355 వరకు వస్తాయి. కాబట్టి ఫస్ట్ 1 to 355 వరకు ఉన్న బేస్ సంఖ్యల సంఖ్య ఎంత? 355 అంటే బేస్ సంఖ్య కాబట్టి +1 యాడ్ చేయాలి. 356/2. 2 1s 2, 1 మిగులుతుంది 15. 2 7s 15, మళ్ళీ 1 మిగులుతుంది. 2 8s 16. ఫస్ట్ 178. 355 వరకు 178 బేస్ సంఖ్యలు ఉంటాయి. అలాగే మనకు 1 to 199 వరకు కావాలి. ఇది 1 to 199 వరకు వచ్చేసి ఎంత ఉంటాయో కనుక్కొని ఇందులో నుంచి తీసేస్తే మనకు రిమైనింగే 200 నుంచి 355 అవుతాయి. అయితే 1 to 199 ఇది ఆడ్ నెంబర్ కాబట్టి +1 యాడ్ చేయాలి. 200 అవుతుంది. 200/2 చేస్తే 100. కాబట్టి 178 నుంచి 100 తీసేస్తే మనకు 78 అనేవి 200 to 355 వరకు గల ఆడ్ నంబర్స్. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Find the total count of the even numbers that lie between 400 to 600. 400 నుంచి 600 వరకు గల సరి సంఖ్యల సంఖ్య ఎంత? ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈడ కూడా ఈవెన్ ఉంది, ఈడ కూడా ఈవెన్ ఉంది. ఫస్ట్ మనం 1 to 600 వరకు చేయాల్సి ఉంటుంది. దీని నుంచి మనకు 1 to 399 వరకు తీసేస్తే మనకు టోటల్గా 400 నుంచి 600 వరకు వచ్చింది. ఫస్ట్ 600 ఉంది కాబట్టి ఈవెన్ నంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 600/2. 1 to 600 వరకు 300 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. మళ్ళీ 399 వరకు అన్నాడు కాబట్టి మనకు -1 చేయాల్సి ఉంటుంది. 398/2. ఈ 9 ఆడ్ నెంబర్ కాబట్టి మనం -1 చేస్తే మనకి ఈవెన్ నెంబర్స్ వస్తాయి. 2 1s
2 19 ఉంటుంది. 2 9s 2 9s 300 నుంచి 199 తీసేస్తే మనకు 101 మిగులడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 400 నుంచి 600 వరకు గల సరి సంఖ్యల సంఖ్య 101. ఇక్కడ 399 ఉంది. మనం 398 ఎందుకు తీసుకున్నాం అంటే 399 అనేది ఆడ్ నెంబర్, మనకి ఈవెన్ నెంబర్ కావాలి కాబట్టి 398 తీసుకోవాలి. దీనికి +1 ఎందుకు యాడ్ చేయలేదంటే మనకు 399 లోపే కావాలి కాబట్టి మనం -1 చేసాం. ఎందుకంటే ఇక్కడ 400 నుంచి మన క్వశ్చన్లో అడగడం జరిగింది. సరి సంఖ్యలు అడిగినప్పుడు ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు -1 చేయాల్సి ఉంటుంది. అదే 1 నుంచి 399 అడిగి బేసి సంఖ్యలు అడిగితే 399కి +1 యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది 399 ఆడ్ నెంబర్, ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 60 ఆడ్ న్యాచురల్ నంబర్స్. మొదటి 60 బేసి సంఖ్యల మొత్తం ఎంత? బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఫస్ట్ n, ఆడ్ నంబర్స్కి ఫార్ములా సమ్ ఆఫ్ ఫస్ట్ n, ఆడ్ న్యాచురల్ నంబర్స్ యొక్క సమ్కి ఫార్ములా n². ఫస్ట్ n ఆడ్ ఈవెన్ న్యాచురల్ నంబర్స్కి ఫార్ములా n+1 హోల్ స్క్వేర్. ఫస్ట్ మనకి ఇప్పుడు మొదటి 60 బేసి సంఖ్యల మొత్తం అన్నాడు. బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా n². కాబట్టి ఇక్కడ n ఎంత? 60. 60² అనేది మన ఆన్సర్ అవుతుంది. 60² అంటే 3600. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఫార్ములాని రాసుకోండి. ఫస్ట్ మొదటి n బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా n². నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 75 ఈవెన్ న్యాచురల్ నంబర్స్. మొదటి 75 సరి సంఖ్యల మొత్తం ఎంత? ఇంతకుముందు n+1² అన్నాను, అది కాదు. దీనికి ఫార్ములా వచ్చేసి, అది రాంగ్ రాసుకోకండి, n × n+1. ఫస్ట్ 75 న్యాచురల్ నంబర్స్ సరి సంఖ్యల మొత్తం అడిగినప్పుడు n యొక్క వాల్యూ 75. 75 × 70, n+1 అంటే 76. 75 × 76 చేస్తే మనకు 5700 రావడం జరుగుతుంది. కాబట్టి దీని ఆన్సర్ 5700. ఇది ఫస్ట్ n ఈవెన్ నంబర్స్ సమ్ యొక్క ఫార్ములా వచ్చేసి n × n+1. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ n ఆడ్ నంబర్స్ యొక్క సమ్ అడిగినప్పుడు మనకు n² అనే ఫార్ములా ఉంటుంది. ఈ రెండు అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ ఫార్ములా గుర్తుంటే మనకు ఈజీగా చేసేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ నంబర్స్ అండ్ సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 1 to 400. 1 నుండి 400 ద్వారా బేసి సంఖ్యల సంఖ్య మొత్తం మరియు సరి సంఖ్యల మొత్తం ఎంత? ఫస్ట్ 1 to 400 వరకు గల బేసి సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 1 to 400కు 400/2 = 200 బేసి సంఖ్యలు ఉంటాయి. బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా n². కాబట్టి 200² ఎంత? 40,000. కాబట్టి ఇక్కడ 40,000 ఒకటే దగ్గర ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఈవెన్ నంబర్స్ ఎన్ని ఉంటాయి? 1 to 400 వరకు బేస్ సంఖ్యలు 200 ఉంటే సరి సంఖ్యలు కూడా 200 ఉంటాయి. ఈ ఈవెన్ నంబర్స్ యొక్క సమ్కి ఫార్ములా వచ్చేసి n × n+1. n అంటే 200, n+1 అంటే 201. 200 × 201 చేస్తే మనకు 40200 వస్తుంది. కాబట్టి ఇది ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనం వాళ్ళ బేసి సంఖ్యల మొత్తం అడిగాడు కాబట్టి ఎన్ని బేసి సంఖ్యలు ఉంటాయో ఫస్ట్ కనుక్కోవాలి. 1 to 400 వరకు 200 బేసి సంఖ్యలు ఉంటాయి, 200 సరి సంఖ్యలు ఉంటాయి. కాబట్టి n వాల్యూ ఇక్కడ 2 అవుతుంది. సరి సంఖ్యల కోసం n వాల్యూ కూడా ఇక్కడ 2 అవుతుంది. ఫస్ట్ n వాల్యూ బేసి సంఖ్యల మొత్తం అన్నప్పుడు n² లో n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సరి సంఖ్యల మొత్తం అడిగినప్పుడు
n ఇంటూ n+1లో n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ నంబర్స్ దట్ ఆర్ లై బిట్వీన్ 75 to 200. 75 నుంచి 200 వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎంత? మనకు ఫస్ట్ సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ నంబర్స్ యొక్క ఫార్ములా, ఫస్ట్ n ఆడ్ నంబర్స్ యొక్క ఫార్ములా n² అని తెలుసు, కానీ ఇక్కడ మనకు 75 నుంచి అడిగింది కాబట్టి ఫస్ట్ మనం 1 to 200 వరకు కనుక్కోవాలి. దీని నుంచి 1 to 74ని తీసేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ 1 to 200 వరకు ఎన్ని బేస్ సంఖ్యలు ఉంటాయంటే 200/2 = 100 ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఫార్ములా వచ్చేసి n². 1 to 200 వరకు ఎన్ని ఉంటాయి? మనకు 100 ఆడ్ నంబర్స్ ఉంటాయి కాబట్టి ఫార్ములా వచ్చేసి n². n² అంటే 100². అలాగే 1 to 74 వరకు కనుక్కోవాలి. 74 వరకు మనకి ఎన్ని ఉంటాయి ఆడ్ నంబర్స్? 74/2. 2 3s 2 7s 37 ఆడ్ నంబర్స్ ఉంటాయి. కాబట్టి దీని కూడా ఫార్ములా అవుతుంది n². 37². దీన్ని స్క్వేర్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ దీని నుంచి ఇది తీసేయాలి. కాబట్టి 100² - 37². ఇప్పుడు 100² a² - b² యొక్క ఫార్ములా వచ్చేసి a + b × a - b. a + b అంటే 100 + 37 137. 100 - 37 చేస్తే మనకు 63 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 137 × 63 చేస్తే మనకు 8631 రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 137 × 63 చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇక్కడనే క్యాలిక్యులేషన్ చేసినా కూడా 100² అంటే 10000 చేసుకొని 37²ని ఇక్కడ రాసుకొని మైనస్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. లేదా a - b × a + b ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఈజీగా 8631 అని ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నంబర్స్ దట్ లై బిట్వీన్ 300 to 500. 300 నుంచి 500 వరకు గల సరి సంఖ్యల మొత్తం ఎంత? ఫస్ట్ 1 to 500 వరకు ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉంటాయి? 500/2 = 250. కాబట్టి ఈవెన్ నంబర్స్ మొత్తానికి ఫార్ములా n × n+1. 250 × 251. అలాగే మళ్ళీ దీని నుంచి మనం 1 to 299ని తీసేయాలి. 299 ఆడ్ నంబర్ కాబట్టి -1 చేస్తే 298/2. 2 1s 2, 2 4s 8, 2 9s 149 ఉంటుంది. n యొక్క వాల్యూ 149 అవుతుంది. ఇప్పుడు n × n+1 149 × 150. దీని నుంచి ఇది తీసేయాలి. ఫస్ట్ 250 × 251 ఎంతనో చూద్దాం. 62750 అనేది రావడం జరుగుతుంది. 149 నుంచి 150 చేస్తే మనకు 149 × 150 చేస్తే మనకు 22350 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు దీని నుంచి ఇది తీసేస్తే మనకు 22350 0 0 క్యాన్సల్ 550. 7 నుంచి 3 చేస్తే 4, మళ్ళీ 0. 6 నుంచి 2 చేస్తే 4 40400 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఆల్ ఆడ్ నంబర్స్ దట్ లై బిట్వీన్ 201 and 399. 201 నుంచి 399 వరకు గల మొత్తం బేస్ సంఖ్యల సంఖ్య ఎంత? ఫస్ట్ 1 to 399 వరకు చేయాలి. ఇంక్లూడింగ్ 399 ఉన్నాడు కాబట్టి మనం 399 కూడా పడితే మనకు 400/2 చేయాలి. 400/2 చేస్తే మనకు 200 ఆడ్ నంబర్స్ ఉంటాయి. ఫస్ట్ 1 నుంచి 399 మధ్యలో 200 ఆడ్ నంబర్స్ ఉంటాయి. ఆడ్ నంబర్స్ మొత్తానికి ఫార్ములా n². కాబట్టి 200². అలాగే 1 నుంచి 200 వరకు
100 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి n స్క్వేర్ యొక్క వాల్యూ 100 స్క్వేర్. దీని నుంచి తీసేయాలి. 200 స్క్వేర్ మైనస్ 100 స్క్వేర్. a ప్లస్ b అంటే 200 ప్లస్ 100 300 అవుతుంది. a మైనస్ b అంటే 200 మైనస్ 100 100 అవుతుంది. కాబట్టి 300 ఇంటూ 100 చేస్తే మనకు 30,000 వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ టోటల్గా 1 నుంచి 399 మధ్య 200 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే 1 నుంచి 200 మధ్యలో 100 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఆడ్ నెంబర్స్ మొత్తానికి ఫార్ములా n స్క్వేర్. కాబట్టి సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 1 నుండి 400 వరకు 5చే నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 1 to 400 వరకు 5 తోటి నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 5 ఉంటుంది, 10 ఉంటుంది, 15 ఉంటుంది, 20 ఉంటుంది, సో 395 ఉంటుంది, 400 ఉంటుంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 సో ఇట్లా మనం లెక్క చేయాల్సి ఉంటుంది. ఇదంతా చేయాలంటే కాని పని. కాబట్టి ఇలా ఎన్ని ఉంటాయంటే ఏం చేయాలంటే 1 నుంచి 400 వరకు అడిగాడు. కాబట్టి లాస్ట్ ఉన్న నంబర్ ఏంటి? 400 డివైడెడ్ బై 5. 5 1 5, 5 8 40, 0కు 0. ఎంత వచ్చింది మనకు? 80 వచ్చింది. కాబట్టి 1 నుంచి 400 వరకు 5చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 80. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు లాస్ట్ నెంబర్ని దేంతో డివైడ్ చేస్తే సరిపోతుంది. 400/5 చేస్తే మనకు 80 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ నంబర్స్ ఫ్రమ్ 1 to 700 ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6? 1 నుంచి 700 వరకు 6చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 6, 12, సో 700 వరకు ఎన్ని 6చే నిశ్శేషంగా భాగిస్తాయో మనం కనుక్కోవాలి. 700 లాస్ట్ నంబర్ డివైడెడ్ బై 6. 6 1 6, 1 మిగులుతుంది, 10 అవుతుంది. 6 1 6, 4 మిగులుతుంది, 40 అవుతుంది. 6 6 36, మళ్ళీ 4 మిగులుతుంది. అంటే 116 ఏమో ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అవుతాయి. ఈ 4 అనేది డివిజిబుల్ కావు. కాబట్టి 116 డివిజిబుల్ అవుతాయి. 4 అనేది శేషం మిగులుతుంది లాస్ట్ దానికి. దీని నుంచి తీసేస్తే 696 దీని ముందర ఉన్నది 6 తోటి డివిజిబుల్ అవుతాయి. 700 డివిజిబుల్ కాదు కాబట్టి డిఫరెన్స్ అనేది 4. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. క్లాస్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.